భూపాల్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి. ఎస్ భూపాల్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు సురేఖ గారి నియామకాన్ని ఎట్లా చూస్తున్నారు? ఒక సురేఖ గారిదే కాదు, తెలంగాణని సాధించుకున్న తర్వాత తెలంగాణలో సంపన్న వర్గాలు సంతోషంగా ఉండాలి, మరి ఈ తెలంగాణని చక్కగా చూడాలి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అని. ఆ లక్ష్మీనరసింహస్వామి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాలాజీ టెంపుల్ తిరుపతి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో అట్లనే తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి తిరుపతి లాగానే మరి ఇక్కడ యాదాద్రి టెంపుల్ కూడా అభివృద్ధి చేసుకోవాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి నిమిషం దాని మీద వాకప్ చేసి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ని మరి ఒక శ్రీకృష్ణదేవరాయలో లేకపోతే అలనాటి కాలంలో ఏ విధంగా అయితే నిర్మాణం చేసిండ్రో మరి దానికి దీటుగా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ని నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భం మన అందరూ కూడా తెలుసు. మరి ఇష్టపూర్వకంగా తెలంగాణ ప్రజలకు నచ్చిన విధంగా తెలంగాణ ప్రజలు సంతోషపడే విధంగా తెలంగాణని కాపాడుకునే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ గా తీర్చిదిద్దుకున్నటువంటి దేవాలయానికి మరి తెలంగాణ బిడ్డలు లేరా? మరి కమిటీ వేసేందుకు తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డలు లేరా? మరి ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకంటే ఆడ సెలబ్రిటీలో ఇంకోలో సెలబ్రిటీల భార్యలు మనకు అవసరమేం లేరు. తెలంగాణలో దేవాలయానికి ఇప్పుడు కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి జనరల్ గానే 50 నుంచి 60 వేల మంది రెగ్యులర్ గా వస్తున్నారు. మరి అదే విధంగా శని ఆది శుక్రవారాలలో దగ్గర 1 లక్ష దాటిపోతున్నటువంటి సందర్భం. మరి కేసీఆర్ గారు నిర్మించదగ్గటువంటి ఏవైతున్నాయో మరి మన మండపం గాని తర్వాత కళ్యాణ మండపం గాని మరి అదే విధంగా టెంపుల్ కు సంబంధించినటువంటి అవన్నీ కూడా డెవలప్ చేస్తే డైలీ 1 లక్ష మంది మన యాదగిరిగుట్టకు వచ్చే సందర్భం ఉంది. ఎందుకంటే అతి సమీపంలో హైదరాబాద్ ఉంది కాబట్టి శుక్ర శని ఆదివారాలలో యాదగిరిగుట్టకు చాలా మంది వచ్చి ఆ దేవాలయము మరి అభివృద్ధి అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ బిడ్డలని ఈ మన ఉమ్మడి నల్గొండ బిడ్డలని దానికి కమిటీలో మరి చైర్మన్ గాని దానికి సంబంధించిన బోర్డు డైరెక్టర్లను గాని మరి ఉమ్మడి నల్గొండ జిల్లా అదే విధంగా తెలంగాణ జిల్లా వాళ్ళని బాగుంటది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు కొనిదెల సురేఖ గారి నియామకం పట్ల కూడా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుని గతంలో కూడా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇవన్నీ సమీకరణాల దృష్ట్యా కూడా బోర్డులో ఆవిడకి అవకాశం కల్పించాలనుకోవచ్చా? అది దేనికోసం వేసిర్రో రాజకీయం కోసం వేసిర్రా ఇంకో దానికోసం వేసిర్రు అనేది మాకు అవసరం లేదు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దగ్గరకు వచ్చేదంతా కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన మళ్ళీ అదే విధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎక్కువ వస్తారు. ఇప్పుడు తిరుపతికి అయితే మొత్తం తెలంగాణ వాళ్ళే పోతారు, కానీ మరి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎవరు రారు. ఇక్కడ వచ్చేటోళ్ళంతా కూడా ఈ తెలంగాణ తర్వాత చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ప్రజలే మాత్రమే వస్తారు, లేకపోతే హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళే వస్తారు. కాబట్టి రాజకీయ ప్రయోజనమో లేకపోతే మన చిరంజీవి గారి భార్య నేస్తే ఏమో అవుతుందని కాంగ్రెస్ పార్టీకి ఏమో లాభం అవుతుందని వేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తారు. తెలంగాణ గౌరవం కోసమే తెలంగాణ కాపాడుకోవడం కోసమే తెలంగాణ బిడ్డలే పాలించుకోవాలనే ఆలోచనతో తెలంగాణ తెచ్చుకుంటుంది. మళ్ళా వాళ్ళనేసి మనకి మీరేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికైనా ఇమ్మీడియట్లీ చైర్మన్ గానీ బోర్డు డైరెక్టర్లు గానీ అవన్నీ కూడా తెలంగాణ బిడ్డలు వేయాలి. అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళని వేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. గతంలో చూసాం రాజకీయం అనగానే కూడా తెలంగాణ సెంటిమెంట్ అయితే కూడా ఇక్కడ రాజకీయ నాయకుల్లో చాలా స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పార్టీ పెడతానంటూ కూడా ఆంధ్ర ఓడివి నీకు ఇక్కడ పని ఏంటంటూ కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇక్కడైతే మాత్రం ఈ సందర్భంలో సురేఖ గారి విషయంలో కూడా ఎందుకో మరి ఎవరూ మాట్లాడని పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కూడా నియామకం చేపట్టడం. సో ఏంటి అంటే మొత్తంగా అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీలకు సంబంధించి కానీ డబ్బున్న వాళ్ళ పట్ల కూడా తెలంగాణ వాదం ఏపీ తెలంగాణ మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా మాయమవుతాయి అంటారా?
ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే తెలంగాణలో తెలంగాణని తెచ్చుకున్న తెలంగాణని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండుగా చీలింది. అసలు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ రెండు చీలినాయి. రేవంత్ రెడ్డి గారేమో ఒక రకమైనటువంటి మన పవన్ కళ్యాణ్ ఇదంతా కార్యక్రమం పెట్టి అదంతా ఒక ఇష్యూ తీసుకొస్తున్నారు. తర్వాత దాన్ని వ్యతిరేకించినటువంటి పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా ఇదే పొన్నం ప్రభాకర్ మన పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడిండో మీరు అందరూ కూడా చూసిండ్రు. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణను సాధించుకున్నాం. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఈ దేశంలో నెంబర్ 1 స్థాయికి ఎదిగింది. అన్ని అటు పారిశ్రామికంగా కానీ, వ్యవసాయంగా కానీ, ఐటీ రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ నెంబర్ 1 స్థాయికి ఎదిగినాం మనం. మా పాలకులు, మా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి మళ్ళీ వాళ్ళని తెచ్చి నెత్తినేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యవహారం చేయకుండా మరి చైర్మన్ అయినా మేజర్ కమిటీ మరి తెలంగాణ బిడ్డలను ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళని వేయండి. తర్వాత ఒకరినో ఇద్దరినో మరి వివిధ రాష్ట్రాల నుంచి చేస్తే పోయేది ఏం లేదు. ఎందుకంటే ఇది మొత్తం దేశం మొత్తంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కూడా మరి అందరికీ తెలవాలంటే ఓకే దేశవ్యాప్తంగా కూడా మెంబర్లు ఇస్తే పోయేది ఏం లేదు, తప్పేం లేదు. కానీ ఆ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కు ఉపయోగపడే విధంగా ఉండే వాళ్ళని వేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. రైట్ అండి, థ్యాంక్ యూ అండి భూపాల్ రెడ్డి గారు.